హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు నుంచి నేను బెంగళూరు సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. బెంగళూరు సిరీస్లో ఈరోజు మనము ఈ వీడియోలో మా హోటల్ టూర్, మేమున్న హోటల్ టూర్ చేస్తున్నాను. అండ్ అట్లాగే మనం మెట్రో కూడా వెళ్తాము. మెట్రో అండ్ ఇస్కాన్కి వెళ్తున్నాం అనమాట. ఈ రోజైతే ఈ వీడియోలో నేను ఆ మూడు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మేము ఉండేది బ్రిగేడ్ రోడ్లో ఐరిస్ హోటల్లో ఉన్నామండి. హోటల్ అయితే నాకు బాగానే అనిపించింది. ఫుడ్ కూడా పర్వాలేదు అనిపించింది. మరీ అంత ఏం అనిపించలేదు. బట్ కొంచెం కాస్ట్లీగా ఉంది ఫుడ్, అది ఛార్జెస్. అండ్ బెంగళూరు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అండ్ మేమున్న హోటల్లో ప్రాబ్లం అయితే ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ అండి. మాకు అసలు ఇక్కడికి వెహికల్స్ అంటే ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ అండ్ వన్ వే అనుకుంటాను. దాన్ని బట్టి వాళ్ళు వేరే దగ్గర ఆపేయడము, అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ రావడం అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మెట్రో అయితే కొంచెం దగ్గరగానే ఉంది. అండ్ ఈవినింగ్ మాకు చక్కగా షాపింగ్ ఉండింది. బ్రిగేడ్ రోడ్ అంటే ఫుల్ షాపింగ్ ఉంటుంది కదా! సో, షాపింగ్ ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. తర్వాతొచ్చి అక్కడే సామ్‌సంగ్ స్టోర్ ఉంటుంది, చాలా పెద్దది. ఆ స్టోర్ బయటన రోడ్ సైడ్ కాన్సర్ట్స్ అవుతూ ఉంటాయి కదా! అట్లాంటివి భలే అనిపించిందనమాట. ఎవ్రీడే ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ జరుగుతూనే ఉంది మాకు. సో, ఈ హోటల్‌లో ఉన్నన్ని రోజులు మేము బాగానే ఎంజాయ్ చేశాము. ఈవినింగ్ అయితే ఖచ్చితంగా కాన్సర్ట్ దగ్గర కూర్చునిపోతున్నాననమాట. అంత బావుంటున్నాయి. సో, ఇక్కడికైతే మేము వేరే వర్క్ మీద వచ్చాము. ఎట్లాగో వచ్చాం కదా! చాలా రోజులయింది కదా! అని చెప్పి ఒక 3 డేస్ ఎక్స్‌టెండ్ చేసుకున్నామనమాట స్టేని. సో, ఆ 3 డేస్‌లో మేము ఏమేమి చేశామనేది కంటిన్యూషన్ వీడియోలో నేను మీకు చూపెడతాను. ఇంతేనండి. ఈరోజైతే ఇస్కాన్ చూసొచ్చేస్తాము. ఇస్కాన్ కూడా నాకు చాలా చాలా ఇష్టమనమాట. ఎక్కడైనా ఇస్కాన్ ఉంటే ఖచ్చితంగా అది నేను చూడాల్సిందే. నేను వెళ్ళిన ప్లేస్‌లో ఇప్పటికి నేను 5 ఇస్కాన్స్ కవర్ చేశాననుకుంటాను. సో, వైజాగ్, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, బెంగుళూరు. మొత్తం 5 ఇస్కాన్స్ కవర్ చేశాను. ఇంకొకటి ఎక్కడో చూసాను, నాకు ఐడియా లేదు. మీరు ఎప్పుడైనా ఇస్కాన్‌కి వెళ్లారా? మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేయండి. నాకైతే ఇస్కాన్‌కి వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ బెంగుళూరు ఇస్కాన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎంత బావుంటుందంటే చూడడానికి, వీడియో తీయకూడదు అందుకనే తీయలేదు. బట్ ఇక్కడ ఉన్నది స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ ఫుడ్ దొరుకుతుందనమాట. అసలు ఎంత జంక్ ఫుడ్ దొరుకుతుందంటే భలే ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఫస్టే కాదు, ఇప్పుడు కూడా నేను ఏ టెంపుల్‌కెళ్ళినా ప్రసాదం కోసమే వెళ్తాననమాట మాక్సిమం. అంటే 20% ప్రసాదం కోసం, 80% డివోషనల్ దీంతో వెళ్తాను. బట్ ప్రసాదం అయితే మస్ట్. అది తీసుకోలేదు అన్నా, లేదంటే ఆ ప్రసాదం గురించి ఏదైనా డిస్కషన్ వచ్చినా కూడా నాకు భలే బాధొచ్చేస్తదనమాట. ఎందుకంటే రీసెంట్‌గానే నేనొకటి అలా ఫేస్ చేశాననమాట. ఒక టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్‌కెళ్తే రెగ్యులర్‌గా వెళ్ళే టెంపులే. బట్ అక్కడేమైంది అంటే ఆయన సరదాగానే అనుండొచ్చు. బట్ ఎమోషన్ కదా ప్రసాదం అంటే. సో, నాకు కొంచెం బాధ అనిపించిందనమాట. ఏదో అట్లా అనడం ప్రసాదం. ఇంకా ఏంటి ఒకటి ఎవరో అడిగారని చెప్పి నేను తీసుకొని వాళ్ళకిచ్చాను. ఇంకొకటి నేను తీసుకుంటుంటే డబుల్ తీసుకుంటున్నందుకు ఆయన కొంచెం ఓవర్‌గా మాట్లాడినట్టు అనిపించింది. ప్రసాదమే గదా! అది ప్రసాదం కాన్సెప్ట్ అంటేనే మనకి ఫుడ్ లేని వాళ్ళకి, లేదంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టడం. మీరు అట్లా అనడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. బట్ నేను ఔట్ ఆఫ్ ద టాపిక్ ఎళ్ళిపోతున్నాను. బట్ లిటరల్లీ నాకు కొంచెం బాధ అనిపించిందనమాట. సో, షేర్ చేసుకోవాలనిపించింది. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. యాక్చువల్‌గా ప్రసాదం అంటేనే ఒక ఎమోషన్ గదా మనకి. సో, అది ఏమో అట్లా అనగానే కొంచెం బాధగా అనిపించిందనమాట. బట్ స్టిల్ నాకు ఆ నెక్స్ట్ డే ఇంకొక మిరాకిల్ ఏంటంటే మరి అది మిరాకిల్ అనుకోలో ఏమో నాకు తెలీదు కానీ నెక్స్ట్ డేనే ఇంకొక ఆయనొచ్చి అక్కడ నేను తీసుకోకూడదని ఇంక డిసైడ్ అయిపోయాననమాట. లైక్ దేవుడిని చూడడానికొస్తే సరిపోతుంది గదా అని. సో, నెక్స్ట్ డే ఆటోమేటిక్‌గా అసలు దేవుడే నా చేతిలో పెట్టినట్టు అనిపించిందనమాట. అది లిటరల్లీ నాకు భలే అనిపించింది ఆనందంగా. వేరే ఆయన ఇంత ఎక్కువ ప్రసాదం తీసుకొచ్చి పెట్టారు. ఆయనకి తెలియని కూడా తెలీదనమాట. నిన్న ఆ డిస్కషన్ అయిందని చెప్పి. నేను క్యాజువల్‌గా వెళ్ళిపోతుంటే పిలిచి మరి ఇదిగోమ్మా తీసుకో అని చెప్పి పెట్టారనమాట. నాకు భలే అనిపించింది. అసలు అలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగితే భలే ఉంటుంది గదా! మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.